చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. అండ్ మీరు ఇందాక అన్నారు చదువుకుంటేనే చేసేదాన్ని రీల్స్ అని చెప్పేసి, బట్ అస్సలు చదివేవాళ్ళు కాదంట. అంటే కాదు. అంటే చదివేదాన్నండి బాబు. మరీ అంత ఫెయిల్ ఏం కాదు నేను. అంటే నేను ఒక 1 వీక్ బ్యాక్ కోనా గారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన లేదు చదువుతుండే. అసలు అయ్యో! ఏమన్నారనా? కరెక్ట్ ఉంటావురా. ఏమన్నారు? వెరీ టాలెంటెడ్, బట్ చదువుల్లో కాదు. ఇప్పుడు చదువు ఒకటేనండి టాలెంట్ ఆయన ఇచ్చేది. అనింది కూడా అదే. ఆ! ఆ మరి అమ్మాయిని అనవసరంగా చదవమని ఫోర్స్ చేసేవాళ్ళు, కానీ తను బయట వెరీ టాలెంటెడ్, సూపర్ టాలెంటెడ్, సూపర్ నాలెడ్జ్డ్. హ్మ్. సో ఆ విధంగా ఎంకరేజ్ చేయమని చెప్పి నేను చాలాసార్లు వాళ్ళ పేరెంట్స్కి చెప్పానని చెప్పారనమాట. సో చదువు విషయంలో ఎలా ఉంటారు? అసలు నేను కాలేజ్‌కెళ్ళి చాలా రోజులైంది. గుర్తు చదువు విషయంలో నేను చాలా అంటే నా ఫేవరెట్ సబ్జెక్ట్స్ అయితే నేను చాలా దృష్టి పెట్టి చదువుతా. ఇంగ్లీష్. మ్యాథ్స్ మ్యాథ్స్ అవన్నీ అస్సలు రాదండి బాబోయ్! టార్చర్ మ్యాథ్స్ నాకు అస్సలు ఇష్టం కూడా లేదు. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? సైన్స్ చాలా ఇష్టం. ఓకే. బయాలజీ అలా అంటే కొంచెం అన్నీ తెలుసుకునేవి ఇష్టం. మీకు కాకినాడ లాంటి ఒక టౌన్, ఒక ఆడపిల్ల అంటే స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, ఎత్తిన తల దించకూడదు. అలాంటి వయసులో, చాలా చిన్న వయసులో నేను రీల్స్ చేస్తాను, నేను స్టార్ని అవుతాను. చాలా చిన్న వయసులో బలంగా నమ్మిన తరువాత చుట్టుపక్కల ఉన్న బంధువులు ఆడపిల్లనేంది అలా వదిలేశారు, ఆడపిల్లనేంది అలా పెంచుతున్నారు, ఇలాంటి మాటలన్నీ మీ అమ్మగారు విన్నారు, మీరు విన్నారు. అన్నిటిని దాటుకొని సోషల్ మీడియాలో ఒక స్టార్ అయ్యారు. ఈరోజు ఇలా ఒక స్టార్ హీరోయిన్గా నా ముందు కూర్చున్నారు. సో ఈ జర్నీ అంతా ఒక్కసారి వెనక్కి వెళ్తే ఏమనిపిస్తుంది? అంటే మమ్మీ చాలా సపోర్టివ్. నాకంటే ఎక్కువ మమ్మీకి నేను హీరోయిన్ అంటే అలా సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలని మమ్మీకుండే. మా ఫ్యామిలీ సైడ్ అంతా వాళ్ళు ఎందుకు అలాగా రీల్స్ దాన్ని చదివించు మంచిగా అంటే నేను చదువుకుంటున్నప్పుడే చేసేదాన్ని. అంటే ఫ్రీ టైం ఉన్నప్పుడే చేసేదాన్ని. బట్ ఎందుకు రీల్స్ అవన్నీ ఆపించేసేయి అన్న. మమ్మీ అస్సలు ఎప్పుడు వినలేదు. శ్రీదేవి అంటున్నట్లే స్టార్టింగ్‌లో అసలు మా నాన్నకి నా మీద ఎలా నమ్మకం ఎలా ఉండిందో అసలు నాకు తెలీదు. ఆబ్వియస్లీ ఏం బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ అంటే చాలా చాలా కష్టం. ఎన్ని ఆఫీస్‌లు, ఎన్ని ఆడిషన్‌లు, ఎన్నో అంటే అందరూ అంటూ ఉంటారు సక్సెస్ ఇలా మంచి మంచి సినిమాలు చేశాడు, కోర్ట్ అని మంచి సినిమా దొరికిందనుకుంటారు. బట్ ఐ వాంట్ స్ట్రాంగ్లీ సే దిస్, నాకు కోర్ట్ అనే సినిమా తగలడానికి 10 ఏళ్ళు పట్టింది. రాత్రికి వచ్చిన సక్సెస్ కాదు. 10 ఏళ్ళు పట్టింది నాకు ఆ రోజు తగలడం. మార్చ్ 14th 2025 మార్చ్ 14th అనే ఆ ఒక్క ఫ్రైడే నాకు రావడానికి నాకు 10 ఏళ్ళు పట్టింది. ఇది నాకు తెలిసి నేను ఎప్పుడు ఎక్కడ ఎవరికి చెప్పలేదు. నాకు మార్చ్ 14th 10 ఏళ్ళు పట్టిందండి నేను అక్కడి వరకు రావడానికి. క్వశ్చన్ యాక్చువల్గా ఈ సక్సెస్ అంటే మీరు అన్నట్టు చాలామంది రాత్రికి స్టార్ అయిపోయాడు ఇలా అనుకోవచ్చు. బట్ ఇది ఒక 10 సంవత్సరాల ప్రయాణం. ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో ఈ అనుభవాన్ని నేను మర్చిపోలేను, గుడ్ ఆర్ బ్యాడ్. ఆ రోజు జరిగిన ఘటన నేను మర్చిపోలేను అనే ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? పర్టికులర్గా నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు నీ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు మంచైనా చెడైనా షేర్ చేసుకుంటే చాలామందికి అది ఇన్స్పిరేషన్ అవుద్ది. సో అందుకు అడుగుతున్నాను. ఫస్ట్ ఇండస్ట్రీలోకి రావడం అనేది ఒక రియాలిటీ షో ద్వారా జరిగిందండి. బట్ దాని ముందు అంటే ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాను, బట్ దాని ముందు ఇంకా చాలా ఉండింది. స్టార్ట్ విత్ ఇండస్ట్రీ. ఫస్ట్ స్టెప్ ఒక రియాలిటీ షోలో జరిసాను. బట్ దాంట్లో నాకు ఫస్ట్ హిట్ బ్యాక్ అయింది. అందులో నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ నేనే అయ్యాను ఆ షోలో. అండ్ దెన్ నేను చాలా చిన్నపిల్లోని ఏంటి ఎంతమందిలో నేను ఎలిమినేట్ అయిపోవడం ఏంటి అన్న ఒక ఫీలింగ్లో ఉన్నప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ అన్నపూర్ణ స్టూడియోస్లో అలా డౌన్ దిక్కుంటూ వస్తున్నాను. మా నాన్న నాతో అన్న ఒక మాట, నీ కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయింది, నువ్వెందుకు ఇలా ఉన్నావు, చాలా లైఫ్ ఉందరా, విల్ గో ప్లేసెస్, ఇదంతా పిచ్ లైట్, నీకు చాలా టాలెంట్ ఉంది, విల్ గో సమ్వేర్, అంత లైట్ తీసుకో, ఎటు వెళ్దాం అని చెప్పాను అన్నారు. ఆ మాట నాకు ఇప్పటికీ బాగా గుర్తుంటుంది. అండ్ దాని తర్వాత కీప్ ఆన్ వర్కింగ్. నేను ఏది నా మనసుకు తీసుకున్నాను కదండి. అంటే ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నాను అనుకోండి, అందులో వేరేవాడు ఏం చేస్తున్నాడు, ఇంకోటి ఏం చేస్తున్నాడు, అయ్యే నేను మనసులో తీసుకున్నాను కాదు. నాకు వచ్చింది నేను ఎంత బాగా పోర్ట్రే చేసుకున్నాను అనేది నేను ప్రతిసారి చూసుకున్నాను. సో దట్స్ హౌ నేను
ఎన్ని సినిమాలు చేసుకున్నా ఏది చేస్తున్నా నేను ఇదే ఫిలాసఫీతో వెళ్తూ ఉండేవాడిని. ఇంకా అలా ఎన్నో ఆడిషన్స్, ఎన్నో ప్లేసెస్. నా కెరీర్ కోసం నాకేం కావాలో మా నాన్న నా వెనకాలే ఉంటూ నన్ను మొత్తం తిప్పారండి. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఇంత హ్యాపీగా నేను వాళ్ళని చూసుకుంటూ ఉంటున్నాను అంటే దానికి కారణం మా నాన్న, సూపర్ ఫ్యామిలీ. సూపర్. అండ్ కాస్త ఇంటర్వ్యూ ఎమోషనల్ అయింది కాబట్టి Emotional మనం అంటే- శ్రీదేవి గురించి కాస్త ఫన్నీ విషయం తెలుసుకుందాం. ఎమోషనల్ అంటే ఫస్ట్ టైం అంటే నాకు ఇలా ఒక ఫ్యామిలీ సైడ్ నుండి అడగడం వాజ్ వెరీ స్పెషల్. ఇందాక శ్రీదేవి అంటుంది కదా, సో నన్ను ఇండస్ట్రీ వైపు తిప్పుతున్నప్పుడు మా నాన్న, మా ఫ్యామిలీలో చాలా మంది ఉండి మా డాడీకి కొడుకుల్ని పెంచడం రాదు వాడికి బా అనేసి అన్న మాటలు కూడా ఉన్నాయి. సో ఫ్రమ్ దేర్ టు ఈస్ వెరీ హ్యాపీ నౌ. నేను ఆ మనిషిని చూడగలుగుతున్నాను, ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారో. అండ్ మేము ఎప్పుడైనా ఎదురెదురుగా కూర్చొని ఏం మాట్లాడుకోం కానీ మనసులో చాలా హ్యాపీ ఉంటుంది. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ఈ సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. అండ్ అండ్ అదే చెప్తున్నాను ఇందాక, 10 ఏళ్ళ కష్టం రాత్రి అయిపోలేదు. అండ్ ఫీల్ నాన్న వెరీ కష్టం. గ్రేట్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ. ఒకటే నమ్ముతానండి, మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి అని నేనైతే బిలీవ్ చేస్తాను. సూపర్. మనల్ని మన కష్టాన్ని మనం నమ్ముకోవాలండి, అంతే. ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది ఆ యూనివర్స్ అలా డిసైడ్ చేస్తుంది, అంతే. సూపర్. కష్టాన్ని మనం నమ్ముకోవాలి.